ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా చాలా మంది ప్రొటెక్ట్ చేస్తున్నారు. చెప్పండి అసలు మెయిన్ ఏం డిమాండ్, ఏం కావాలనుకుంటున్నారు మీరు? సో ఏదైతే ఈ రోజు ప్రధానంగా ఈ రోజు ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలా పీస్ఫుల్ గా మార్చ్ చేసినాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న ఢిల్లీ పోలీస్ ఏదైతే స్టూడెంట్స్ మీద లాఠీ చార్జీలతోటి, రాళ్లతోటి, టియర్ గ్యాసులతోటి చాలా వాయిలెంట్ క్రియేట్ చేసిందో దానికి మేము ఆ వాయిలెన్స్ క్రియేట్ చేయొద్దని స్టూడెంట్స్ ఏం చెప్తున్నారో వాళ్ళు వినాలి. వాళ్ళు పువ్వులతోటి, బుక్కులతోటి ఒక స్లోగన్స్ ఇస్తూ చాలా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ప్లేస్ లో ఉండి పోలీసులని వాళ్ళని ఉసగొల్పి వాళ్ళ పైకి పంపడం ఇది అన్యాయం. అండ్ ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు అంగీకరించారు. తెలంగాణ పీపుల్ వాంట్ ఢిల్లీ పోలీస్ టు లిజన్ టు దిస్ అండ్ తెలంగాణ పీపుల్ నెవర్ ఎంకరేజ్. స్టూడెంట్స్ కి ఎప్పుడు మద్దతుగా ఉన్నారు అండ్ స్టూడెంట్స్ కూడా అంతే మద్దతుగా తెలంగాణ పీపుల్ కు ఉన్నారు. సో ఢిల్లీలో ఏదైతే జరిగిందో ఖచ్చితంగా ఖండిస్తున్నాము. అండ్ ఇంకోసారి ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించాలి. ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలని ఈరోజు ప్రొటెస్ట్. అయితే అక్కడ జరిగినటువంటి ఇష్యూ పోలీసుల పైన రాళ్ళు రువ్వింది ఫస్ట్ స్టూడెంట్స్. అసలు నిజంగా విద్యార్థులు ఎవ్వరు లేరు అక్కడ. విద్రోహ శక్తులు ఏర్పరిచి మొత్తాన్ని అంటే వేరే రకంగా చేయాలనుకున్నారు. పోలీసుల మీద కొట్లాడడం కావచ్చు, రాళ్ళు రువ్వడం కావచ్చు, పార్లమెంట్ పైన దాడి చేస్తామనడం కావచ్చు, నేపాల్ తరహాలో చేస్తామనడం. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు కదా. నెల రోజుల నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇలాంటి నరేషన్ ఎవరిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. గోడి మీడియా తప్ప, ఇలాంటి అమ్ముడు పోయిన మీడియా తప్ప ఇలాంటి నరేషన్ ఇవ్వదు. అండ్ ఈ నరేషన్ ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు అంటున్న నరేషన్, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరి మీద టియర్ గ్యాసులు చల్లారో, ఎవరి మీద లాఠీ చార్జ్ చేశారో, ఎవరు రాళ్ళు ఇస్తారో అందరికీ తెలుసు. ఈ రోజు కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది వాచింగ్ అండ్ లక్షల మంది ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ లక్షల మందికి ఇంతకు ముందు జరిగిన అన్యాయం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అన్యాయం కావచ్చు, దానికే ఇది ప్రతిరూపం. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ఈ మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో అది ఖచ్చితంగా పేడ్ మీడియా అండ్ గోడి మీడియా. అండ్ వీఆర్ నాట్ యాంటీ నేషనల్స్, వీఆర్ నాట్ యాంటీ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా మేము చాలా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాం. అలానే ప్రొటెస్ట్ జరుగుతూ వస్తుంది. అండ్ పీపుల్ ఆర్ వాచింగ్, డెఫినెట్లీ దే ఆర్ వాచింగ్, దే నో ఇట్. అంటే వీళ్ళ వెనక ఎవరైనా పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారా? పొలిటికల్ పార్టీ వాళ్ళు కావాలని చేపిస్తున్నారు ఇదంతా అంటున్నారు. సో పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటే ఇప్పటికి ఎప్పుడో వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు రాలేదు. వాళ్ళు ముందుకు వచ్చి ఈ సందర్భంగా వాళ్ళు ఎప్పుడో యూజ్ చేసుకునే వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక్కరికి కూడా ఒకళ్ళు తెలియదు. దే ఆల్ ఆర్ స్టూడెంట్స్ అండ్ దే ఆల్ ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ ఇండియా అండ్ దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. 15 సంవత్సరాల నుంచి చూస్తున్నారు మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందో. అందుకే వాళ్ళ యాంగర్ ని చాలా పీస్ఫుల్ గా, కాన్స్టిట్యూషనల్ గా, డెమోక్రటిక్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. యాంటీ ఇండియా అంటే దేశం మీద యాంటీగా స్లోగన్స్ కూడా చేశారు అక్కడ ఉన్న వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? వెళ్ళిన వాళ్ళు చూపిస్తున్నారు. సో సోషల్ మీడియాలో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్కడ ఏదైతే ఫొటోస్, వీడియోస్ అందరూ అన్ని మీడియా ఛానల్స్ లో స్ప్రెడ్ అయినాయి, అన్ని తెలుసు. కాకపోతే వాళ్ళకి ఏ నరేషన్ కావాల్సి అంటే వాళ్ళు అది తీసుకుంటారు. ఇది మనం ఎప్పటి నుంచి ఖచ్చితంగా అబద్ధమే. ఇఫ్ దే వాంట్ ఎనీ ఎవిడెన్స్ లైక్ దట్, గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చి ఎట్లయితే ప్రొటెస్ట్ చేస్తున్నామో, మేము ఎట్లయితే ఈ గవర్నమెంట్ చేసేది అన్యాయం అని చెప్తున్నామో, దే ఆల్ హ్యావ్ రైట్. వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రొటెస్ట్. వాళ్ళు కూడా ఇంతే డెమోక్రటిక్ గా, ఇంతే పీస్ఫుల్ గా, ఒకవేళ నిన్న జరిగిన ప్రొటెస్ట్ లో ఎవరైనా అడ్డుకోనడానికి ఒక్క స్టూడెంట్ అయినా అట్లా బిహేవ్ చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే దే కెన్ ప్రొటెస్ట్, దే కెన్ ఆస్క్ గవర్నమెంట్ చాలా వాళ్ళకి మద్దతుగానే ఉందని వాళ్ళు చెప్తున్నారు కదా. ఆస్క్ ద గవర్నమెంట్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కేవలం గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ మాత్రమేనా? అంటే గవర్నమెంట్ లో వాళ్ళ కొంతమందిని శిక్షించాలని చెప్పేసి మీ ప్రధాన డిమాండ్? నీట్ ఎగ్జామ్స్ పేపర్ కి ఎవరైతే కారణమో వాళ్ళని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. అండ్ రెస్పాన్సిబుల్ ఎవరి మీద ఉంటది? ఎడ్యుకేషనల్ మినిస్టర్ మీద ఉంటది. సో ఆయన రిజైన్ చేయాల్సిందే. ఎందుకు చేయాలి? బికాస్ అక్కర్లేకుండా, అంటే కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలా బిహేవ్ చేసినప్పుడు, కంటిన్యూస్ పేపర్ లీక్స్ జరుగుతున్నప్పుడు ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన రిజైన్ చేయాలి. పదవిలో ఉండి ఎవరైతే రెస్పాన్సిబుల్ గా పని చేయరో వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ తీసుకోవాల్సిందే. ఇక్కడ బ్యానర్ మీద యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి రాసి ఉంది కదా. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు అని చెప్పేసి
నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, యాంటీ బీజేపీ అంటే ఏంది, ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఏం సంబంధాలు ఉన్నాయా అని ఎవరు చెప్పక్కర్లేదు, లోకమంతా తెలుసు. చేయలేదు కదా స్టూడెంట్స్ విషయంలో, ఎందుకు మధ్యలో చేస్తున్నారు, కొన్ని విద్రోహ శక్తులు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త. సో ఎవరైతే చక్కర్లు కొట్టిస్తున్నారని మీరు అంటున్నారో, ఇక్కడ కూడా రాసింది కదా బ్యానర్ చూసి నేను చదువు, అసలు ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం దీనికి, బీజేపీ అంటే పొలిటికల్ పార్టీ కదా. సో ఏ వింగ్ ఎందుకు పనిచేస్తుందో స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి కాన్షియస్ బ్రెయిన్ ఉంది కాబట్టి, కాన్షియస్నెస్ గా వాళ్ళకి తెలుసు కాబట్టి, సో దే నో వాట్ ఈస్ ఏబీవీపీ, దే నో వాట్ ఈస్ ఆర్ఎస్ఎస్, దే నో వాట్ ఈస్ బీజేపీ అండ్ వాట్ ఈస్ దర్ ప్రొపగండా. సో దట్ ఈస్ వై టుడే we don't want to fear to speak about the voice and to speak about the truth of this nation. ఏదైతే రిలీజియస్ పాలిటిక్స్ ఉందో అది ఖచ్చితంగా మేము ఖండిస్తాము, ఏదైతే వింగ్స్ దాన్ని సపోర్ట్ చేస్తుందో దాన్ని కూడా ఖండిస్తాం.